బహుముఖ ప్రజ్ఞాశాలి శంకరన్న శ్రీదేవిల బిడ్డ క్యారికేచర్ వేస్తుంది, మాట్లాడుతుంది, టీవీలో ఊపిరి సల్పకుండా ఇంటర్వ్యూ చేస్తుంది. ఇవన్నిటికంటే మాతో పేగుబంధం ఉన్నటువంటి బిడ్డగా మాత్రమే నేను గుర్తు చేసుకుంటున్నాను. అంతకు మించిన్నదని బాధపడుతున్నా. స్వేచ్ఛకు చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, శంకరన్న ప్రపంచాన్ని అంతా తన పిల్లలుగా తల్లిదండ్రులుగా భావించండి కాబట్టి శంకరన్న బిడ్డ కూడా అంతే ప్రేమతో ఉన్నాం కనుక మనందరం ఆమెను బిడ్డగానే ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాం. కాబట్టే బాధ అనిపిస్తూ ఉంది. నాకు ఒక్కటే బాధ ఏంటంటే, ఆ రోజు కూడా అన్నా ఇప్పుడు కూడా అంటాము, ఆమె నాకు చాలా పోయిటరీ అంటే చాలా గ్యాప్ అయింది. కానీ ఇప్పుడే చూస్తున్న దాంట్లో అమ్మా నాన్నల్ని ముడతల చర్మంతో మొహమాట పడి హత్తుకోలేని క్షణంలో చచ్చిపోదాం. ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళని హత్తుకోలేకపోతే, వాళ్ళకి చేయాల్సిన పనులు చేయలేకపోతే, ఆ ముడతల చర్మం చూసి దూరమే ఉండే పరిస్థితి వస్తే హత్తుకోలేని స్థితి కంటే చచ్చిపోవడమే బెటర్ కదా, అదే న్యాయమేమో అన్నటువంటి స్వేచ్ఛ. మరి ఇంత కష్టకాలంలో జీవితంలో 100 సార్లు చచ్చిపోయే ప్రమాదం నుంచి, సుడిగుండాల నుంచి బయటపడ్డటువంటి శంకరన్నని నిరంతరం అనారోగ్యం మధ్యన జీవితాన్ని గుంజుకొస్తున్నటువంటి శ్రీదేవిని ఇంతమందిని వదిలిపెట్టి ఒక ఊతం కర్రలాగా ఉండవలసినటువంటి నువ్వు స్వేచ్ఛ ఇంత సాహసం ఎట్లా చేసినావమ్మా అని అడుగుతుంది. అదొకటే బాధ. చాలా సందర్భాల్లో మనుషులు బయటికి అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞాశాలమో ధైర్యవంతులమో దీశాలమో అనుకుంటాం, కానీ ఒక భయంకరమైన నిర్వేద వెంటాడుతుంటుంది. వందల మందిని చావు ముక్కల నుంచి కాపాడుతూ ఉంటాం, వందల మంది అంతిమయాత్రలో గొంతెత్తి గర్జిస్తాము. కానీ ఏముంది జీవితంలో, చావు చివరంచులు ఇట్లా ఒరిగిపోతే అయిపోవు కదా అనిపించేటప్పుడు చిరాకు కూడా ఉంటుంది. భారతదేశ కమ్యూనిస్టు చరిత్రలో నక్సల్బరీ ఒక పెద్ద మెరుపు, ఒక వసంత మేఘగర్జన అంటున్నాం కదా, దానికి పునాది వేసిన కాను సన్యాల్ ఎవరికి చెప్పకుండా నిర్వేదంగా ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ధైర్యం గురించి రాసేటువంటి చాలామంది మహాకవులు, గొప్ప గొప్ప కవులు, సాహిత్యంలో నిరంతర పట్టణాశీలు అందరూ కూడా అట్లాంటి వాళ్ళలో ఉన్నటువంటి బంగోరే ఇక్కడ ఎక్కడ దొరకదని చెప్పి సట్లేజ్ నది దగ్గర బాక్రా నంగల్కు పోయి 1000 అడుగులు ఎత్తి మీదకి వెళ్ళి దునికి సముద్రంలో దునికి చచ్చిపోయాడు. అంటే మనిషి ఆత్మహత్య దాన్ని కేవలం స్వేచ్ఛకే ముడిపడి ఈ పిల్ల తొందరపడ్డదేమో చిరాకు పడవలసిన అవసరం లేదు. చాలామందికి ఒక సందర్భంలో అట్లా జరగడం, దానికి అంటే విశేషంగా చర్చించి విశ్లేషించడం కంటే కూడా మనిషి ఇప్పటికి కూడా అర్థం కానటువంటి అనేకమైనటువంటి కోణాలు ఉన్నాయి అనడానికి స్వేచ్ఛ ఆత్మహత్య కూడా ఒక యాంగిల్, ఒక స్టడీ అని చెప్పేసి భావిస్తాము. ఒక్కటైతే చెప్పాలి, మనమైతే ఆయనైతే జీవితంలో చాలా నష్టపోయిన తర్వాత సహచరానికి పుస్తకం అది పెట్టుకున్నాడు, కేంద్రం పెట్టుకున్నాడు. తెలంగాణ భవన్లో నిరంతరం అసలు శంకరన్న కనబెట్టోడు. అట్లా ఆ అనుబంధంతో చాలామంది సహచరులు తెలంగాణ భవన్లో దొరికినరేమో, కానీ జీవితంలో ఆయనను దగ్గర నుంచి చూసి ఆయన బిడ్డని కూడా సాహచర్యంలో ప్రేమతో చూసుకునేటువంటి ఆ సాహచర్యాన్ని మనందరం ఇవ్వకపోవడం ద్వారా కూడా స్వేచ్ఛ ఒంటరిది అయిపోయిందేమని మాత్రం గుర్తు చేసుకోవాలి. అది మాత్రం సుభద్ర కూడా చెప్పింది, నేను కూడా చెప్తాను. మనం అన్నంత సాహచర్యంతో మనం లేము, మనం చెప్పేంత కంపాషన్ తోటి మనం లేము. మన జీవితం, మన కవిత్వంలో రాసే రొమాంటిసిజాన్ని జీవితంలో ప్రాక్టీస్ చేయడం లేదు. మనం మట్టి వాసన గురించి కవిత్వం రాస్తున్నాం, కానీ మనిషి వాసన గురించి నిజంగా మాట్లాడుకోవాలంటే గొప్పగా మనం లేమేమో కూడా మనం చూసుకోవాలి. ఎందుకింతగా ఒక మనిషి చచ్చిపోతే దాని గురించి కూడా మీరు చాలామంది మాట్లాడి, నాకు కూడా
ఫేస్బుక్ లేకపోతే ఇంకో సోషల్ మీడియా ఒక అవుట్లెట్ ఓపెన్ చేయడానికి ఏకైకమైన భయం ఇప్పుడు దేశంలో ఏమిటంటే కింద పెట్టే కామెంట్స్ ఉంటాయి కదా, అవి చూసిన తర్వాత అసలు మనుషులను ఏడున్నామో అర్థం కాని స్థితికి వచ్చిన వల్గారిటని అల్లమారని అడగా అంతకంటే కూడా భయంకరమైంది. మా సంజయ్ ఇప్పుడు వచ్చి కనపడ్డది. సంజయ్ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత కలిసిన సందర్భంలో సజా మిగతాలో మేము ఫోటో పెట్టినా. అంటే భూమి మీద ఉన్న కోపం అంతా మన మీదే తీస్తూ ఉంటాం ఒక సెక్షన్ ఈ దేశంలో. ఒక కాలు ఎరిగింది అని చచ్చిపోతే బాగుండు కదని పెట్టినవాడు. అరే మీరు ఎట్లా మనుషులు రా భయ్, ఏమో నాకు అర్థం కాదు. కాలిపోతే నేను కాలే కర్ర అందిస్తాను అనాలి, కానీ ఈ కాలు పోయింది కానీ ఆయనతో పోతే బాగుండు కదా అంటే ఎంత దుర్మార్గం. ఒకసారి ఊహించండి. అసలు ఏ పిల్ల దగ్గర గురించి మనం ఎప్పుడు స్నేహ గురించి మాట్లాడితే స్నేహ గురించిన మనం పెట్టిన పోస్టింగ్ నుంచి మొదలు పెడితే ఎవడైనా పాజిటివ్ రాయాడు. ఎవడిచ్చిండు అని అడుగుతున్నా నేను. ఈ దేశంలో పెద్ద పెద్ద శోభాడైన ఎవరు ఉన్నారు కదా, ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ భార్య ఉన్నది కదా, లేకపోతే జయప్ర వీళ్ళందరూ ఉన్నారు కదా. పైటను తగిలేయండి అని రాసింది కదా ఒక ఆమె, సుభద్రకు బాగెరక. పైటను ఏమది పైటను తగిలేయా టైటిల్ ఏదో నాకు తెలియదు, కవిత్వం మర్చిపోయినా కాబట్టి. జయప్ర పైటను తగిలేయమన్నదా? పైటను తగిలేయమనంటే మా జయప్రద మా జూపాక సుభద్రకు చాలా కోపం వచ్చింది. నీకు పైట అయితే బరువు అయింది కాబట్టి తగిలేయమనటమేమో, కానీ నాకు అది చుట్ట కుదురు కదా అన్నది. ఏమన్నా నాకు చుట్ట కుదురు కదా, అది కష్టం చేసినప్పుడు నాకు నెత్తి ఒత్తుకొప్ప కూడా అక్కడికి వచ్చే చుట్ట కుదురు కదా అన్నది. నేనేమంటున్నంటే స్త్రీల హక్కుల లోపల ఇన్ని పరిణామాల్లో ఇన్ని స్పెక్ట్రమ్ ఆఫ్ థింగ్స్ అంటే ఇంత ఇది ఉంది కదా, దీంట్లో ఉన్నటువంటి ఎవరి మీదనో దాడి చేయకుండా సుభద్ర మీదనే ఎక్కువ దాడి చేసే ప్రయత్నం చేస్తారు, ఎంతో మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. నేను అంటున్నా ఇవాళ 100% కూడా మనం కింది నుంచి వచ్చినందుకు మన వర్గాలకు ఉండేటువంటి ఆలోచనని, మనలో ఉన్న ఎక్కువ స్వేచ్ఛని ఏమాత్రము ఓర్వలేనటువంటి ఒక అహంకారం ఏదైతుందో అది కేవలం మగ అహంకారం మాత్రమే కాదు, అది కులం అహంకారం కూడా కలిసి ఉంది. కాబట్టి స్వేచ్ఛని ఇంత దుర్మార్గంగా అవమానం చేసినవని అనుకుంటాము. చాలామంది నాతో గావ గురించి మీరు ఏందన్నా ఊకే బాధపడిపోతూ ఉన్నారు. 100% సుభద్ర అన్నట్టు ఎట్లనన్నాడని నా బిడ్డ బతిదా 100% మా శంకరన్నకు బతుకున్నదాకా ఊతం కర్ర అయ్యుంటే నా స్వేచ్ఛ బాగుండేది. అదొక్కటే బాధ, ఇక వేరే ఏం లేదు. ఇవాళ ఒక బిడ్డ ఉన్నది, బిడ్డ గురించి ఇంత ప్రేమగా నువ్వు రాసుకున్నావు, కవిత్వం రాసుకున్నావు కదా, మరి ఆ బిడ్డకు నువ్వు ఉండాలి కదా. ఒంటరి మహిళ అంటే ఆమె మహాయోధురాలు, ఉట్టి యోధురాలు కాదు. ఆడదే యోధురాలు అయితే ఒంటరి మహిళ మహాయోధురాలు కావాలి. మరి మహాయోధ కావాల్సినటువంటి స్వేచ్ఛ మధ్యలో అరణ్యం వదిలిపెట్టడం అన్యాయమే కదా. అరణ్యంలో పులితో కొట్లాడేటువంటి కథ చెప్పింది కదా సుభద్ర, మరి అట్లాంటి తల్లి లెక్కన ఉండాలి కదా. రాజ్యంతో కొట్లాడే ఒక సోని సూర్య లెక్కన ఉండాలి కదా, నీకు అవకాశం తీసుకోవాలి కదా. ఇంత ప్రపంచ జ్ఞానం ఉండే కదా, ఇది దాన్ని బిడ్డ ఎందుకు వదిలిపెట్టారు ఒకటే బాధ. ఎందుకంటే మా అందరి దగ్గర నుంచి చూసిన పిల్ల కాబట్టి బాధ, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా చాలా చెప్పుకోవాలంటే చాలా పెద్దది, కానీ సరే ఇంకోనాడు మళ్ళీ మాట్లాడుకుందాం. స్వేచ్ఛ నుంచి నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉన్నది. అదొక్కటే మనకు బాధ్యత ఏదైతుందో, మన ఆక్రోశానికి మన బాధకు మనం స్లిప్ అయిపోతే ఇవాళ సానుభూతి కంటే విమర్శలు చేసేటువంటి లోకంలో నువ్వు ఎంతకాలం బ్రతకగలుగుతావు, ఎంతకాలం అంటే ఇంతమంది కనుక నిప్పులు కురుస్తూ ఉంటే కూడా సుఖయోగంలో ఒక యోగముద్ర వేసుకున్నట్టుగా బ్రతికే అటువంటి ఒక ధైర్యాన్ని నేర్చుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఇవ్వాలని చెప్పేసి మిగతా ఆడపిల్లలు మనం చెప్పాలి. స్వేచ్ఛ లాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎప్పుడైనా ఏ సందర్భంలో కష్టకాలంలో ఉంటే మనందరం శంకరన్న కంటే కూడా గొప్ప తల్లిదండ్రులం కావాలి, శంకరన్న కంటే కూడా గొప్ప తల్లిదండ్రులం కావాలి, స్వేచ్ఛ కంటే కూడా గొప్ప తల్లులము తండ్రులం కావాలి. అది బాధ్యత, మనందరి మీద ఉన్న బాధ్యత. సహచర బుక్ స్టాల్ ఉన్నటువంటి శంకరన్న దగ్గర పోతే పుస్తకాలు మాత్రమే కొనుక్కోవద్దు, మానవులతో సహచర్యంలో ఉన్నటువంటి అనిర్వచనటువంటి ఆనందాన్ని అనుబంధాన్ని జీవితంలో ఎట్లా ప్రాక్టీస్ చేస్తారో అది మట్టి పూల వాసన కంటే గొప్పదని మాత్రం ఒక్క మాట చెప్పి ముగించదలుచుకున్నా. స్వేచ్ఛ, నువ్వు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావు.